ఈరోజు మనం ఎప్పుడు చేసే టమోటా రైస్ కాకుండా కొంచెం కొత్తగా చాలా రుచిగా ఉండే టమోటా దమ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. దీని స్పెషాలిటీ ఏమిటంటే మనం టమోటా ముక్కలతో కాకుండా టమోటా జ్యూస్ని మసాలాతో కలిపి ఉడికించి ఆపై అన్నం వేసి దమ్ పెడతాం. ముఖ్యంగా చివర్లో ఫ్రై చేసిన టమోటా స్లైసెస్, ఫ్రైడ్ పుదీనా ఫ్లేవర్ ఈ రైస్కి ఒక అద్భుతమైన టేస్ట్ని ఇస్తాయి. మరింకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా నూనెను అప్లై చేసేసుకుని దాంట్లో స్లైసెస్లా కట్ చేసుకున్న ఈ టమోటా ముక్కల్ని వేసేసుకొని అటు 5 నిమిషాలు ఇటు 5 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మంటని మీడియం ఫ్లేమ్లోకి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు లేదా టమాటాల జ్యూస్ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి. చూస్తున్నారు కదా, రెండు వైపులా మనకి టమోటాలు బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇలా ఫ్రై చేసుకున్న ఈ టమోటా ముక్కల్ని ఒక ప్లేట్లో కానీ లేదా ఇలా ప్యాన్లోనే ఉంచేసేసుకొని పక్కకు దించేసి పెట్టేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి మరికొద్దిగా నూనెను వేయండి. ఒక 2 స్పూన్ల దాకా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి మన దగ్గర ఉన్న బిర్యానీ దినుసులన్నింటినీ వేసేసుకొని మంచిగా వేయించండి. క్రిస్పీగా అయిపోయాక ఇందులోకి 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక హాఫ్ ఇంచ్ అల్లం కూడా వేసి లైట్గా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ తరుగును కూడా వేసేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించండి. తర్వాత ఇందులోకి కట్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా ప్యూరీని వేసేసుకోవాలి. పెద్దవైతే 4, చిన్నవైతే ఒక 5 లేదా 6 టమోటాలని గ్రైండ్ చేసి ఆ ప్యూరీని వేయండి. అలాగే మరొక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసి ఇదంతా బాగా కలుపుతూ పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించండి. టమోటా ప్యూరీ మరి గట్టి పడిపోనక్కర్లేదండి, ఇలా జ్యూసీగా ఉండాలి. కాకపోతే పచ్చివాసన పోవాలి. ఒకవేళ మీకు గట్టి పడుతుంది అని అనిపిస్తే మరి కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసి టమోటా ప్యూరీ అనేది ఈ విధంగా జ్యూసీగా ఉండేలాగా చూసుకోండి. ఇలా టమోటా ప్యూరీ అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే హాఫ్ టీ స్పూన్ పులావ్ మసాలా, చిటికెడు పసుపును వేసుకొని ఈ మసాలానంతా లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇలా జ్యూసీగా ఉండడం వల్ల ఇదంతా రైస్కి బాగా అంటుతుంది. తినేటప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతి ముద్ద కూడా మనకి పొడిగా లేకుండా తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్ కంటే చాలా బాగుంటుందండి. అందుకని మీరు కొద్దిగా ఈ టమాటా జ్యూస్ అంతా ఉండేలాగా చూసుకోండి. ఈ మసాలానంతా ఒక నిమిషం వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి ఒకసారి ఇదంతా బాగా కలిసేలా కలిపి ఇప్పుడు ఇందులోకి ముందుగానే తయారు చేసి పెట్టుకున్న అన్నాన్ని వేసేసుకోవాలి. మీరు మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా తయారు చేసేసుకోవచ్చండి. ఒక్కొక్కసారి మనం రైస్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదా, అలా మిగిలిన అన్నంతో కూడా తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం రైస్ని వేసుకున్నాక రైస్ అంతా ఇందులో బాగా కలిసేలాగా కలుపుతూ మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి రైస్కి ఎంత జ్యూసీగా అంటుకుందో. ఇలా రైస్కి మొత్తం టమోటా ఫ్లేవర్ అంతా అంటాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసేసుకుని మరొక్కసారి ఇదంతా బాగా కలిసేలాగా కలపండి. కొత్తిమీర తరుగు వేశాక ఎక్కువసేపు వేయించకండి. ఒకసారి అంతా బాగా కలిసేలా కలిపి మంటని లో ఫ్లేమ్లోకి ఉంచేసేసుకొని ఇప్పుడు దీనిపైన మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా టమోటా ముక్కల్ని, వాటిని నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా రైస్ పైన పెట్టేయండి. ఇలా రైస్ పైన చూడడానికి అందంగా ఉండేలాగా డెకరేట్ చేసేసుకోండి. ఇలా చేసేసుకున్నాక దానిపైన కొద్దిగా ఎండిపోయిన పుదీనా ఆకుల్ని నలిపి వేసుకోవాలి. ఈ రైస్కి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా ఎండిన పుదీనాని బాగా నలిపి రైస్కి మొత్తం కూడా ఇలా ఒక లేయర్ లాగా పొడిగా చల్లండి. ఇలా చల్లాక ఇప్పుడు దీనిపైన మరి కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేయండి. మనం ముందే కొద్దిగా కొత్తిమీర తరుగుని ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పైన కొద్దిగా వేయండి. అలాగే నెయ్యి కానీ బటర్ని కానీ రైస్ పైన కొద్దిగా అక్కడక్కడ వేయండి. ఇలా వేసేసి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోనే ఉంచి 5 నిమిషాల పాటు ఇలాగే రైస్ని దమ్ చేసేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, మీకు మూత తీసేసి చూపిస్తున్నాను. 5 నిమిషాల తర్వాత స్టవ్ మీద నుంచి దించి మరొక 5 నిమిషాలు అలాగే ఉండనిచ్చి తర్వాత సర్వ్ చేసుకొని తిన్నామంటే రైస్కి ఈ ఫ్లేవర్స్ అన్నీ అంటి చాలా బాగుంటుంది. మీరు ఎన్నో రకాల బిర్యానీలు, పులావులు తిని ఉంటారు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎంత రుచిగా ఉంటుందంటే ఇంటికి ఎవరైనా అతిథులు వస్తున్నప్పుడు స్పెషల్గా చేయాలన్నా లేదా మనం వీకెండ్స్లో స్పెషల్గా తినాలి అన్నా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒక్కసారి ఈ రైస్ని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫాలోవర్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి టేస్టీ వంటకాల కోసం సుహాస్నస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.